హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. మళ్ళీ మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసిన అన్న. అయితే మనకు వినోదన్న ఇన్వైట్ చేసిండు ఒక దగ్గరికి. ఆపరేషన్ సింధూర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చిండు అన్న. చాలా మంచిగా ఉండే. నేను అక్కడికి వెళ్తా, ఒకసారి వెళ్ళి మీకు మిగతా అప్డేట్ మొత్తం ఇస్తాను. మస్తు ఉంది భయ. నాకు ఫొటోస్ అయితే పంపించిండు, మీకు కూడా వేసేస్తాను ఫొటోస్. మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను చూపిస్తాను మొత్తం వీడియోలో. గణేశుని కాన్సెప్ట్ చూడడానికి ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్ ఉంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా తీసుకుందాం. అన్న ఉన్నాడు పెద్ద. నాన్న పేరు బొట్టు విష్ణు. అన్న పేరు బొట్టు విష్ణు. ఇదంతా ఫ్యామిలీ అన్న, అంతా ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ. బయట వాళ్ళు ఎవరు లేరు గాయస్, అందరు మనోళ్ళే. ఏం అబ్జెక్షన్ ఏమి ఉండదు వీడియో వేయడానికి. అన్న ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందన్న? అన్న ఈసారి మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయింది కదా, దానివల్ల చాలా అదే అయింది. ఒక మెసేజ్ ఏంటిదంటే పాకిస్తాన్ గురించి ఇప్పుడు ఈ మోదీ వచ్చారు కదా, అవును, మోదీజీ ఆడవాళ్లకు తక్కువ అనుకోవద్దు. ఒక లేడీస్ నుంచి ఒక మెసేజ్ పెట్టిండు పాకిస్తాన్. ఏమంటే లేడీస్ కూడా తక్కువ లేదు ప్రతి దాంట్లో. దానివల్ల మన పబ్లిక్లో కూడా అనుభవం తెలవాలి అసలు ఏంటిది కాన్సెప్ట్ అని. దానివల్ల ఒక మెసేజ్ అన్ని పెట్టాలి వినాయకుడు. ఈసారి హైలైట్ అయ్యేటట్టు ఉందన్న మన ఆపరేషన్ సింధూర్ గణేష్ అయితే. థ్యాంక్ యూ. మీరు ఇంకా డీటెయిల్గా కూడా ఉందన్న. నేను అంత డీటెయిల్గా చూడలేదు. నేను కింద ఒకసారి చూపి మహేష్ భాయ్. మిసైళ్ళు కూడా ఉన్నాయి S-400 అని సైడ్లలో. ఎంతసేపు పట్టిందన్న మీకు ఇది చేయడానికి? అన్న బిఫోర్ 1 month అవుతుందన్న నాకు. బాబా భయా, మొత్తం యాక్టివా సెటప్ ఉంది భయా. ఇక్కడ వెనక చూడు మీరు. యాక్టివా పైన సెట్ చేసి అన్న స్పీకర్లు ఆ ఈడ కనిపిస్తాడ ఫోటోలు తీసి వైరల్ చేయరు అన్నని. ఫుల్ ఎంజాయ్ చేయరు. क्या कुछ खाने का मन हो रहा है? जीना मरना यही आन बान है, स्वाभिमान भरपूर। రియాక్షన్ కూడా గుర్రపాటు పడుతుందా?
समर्पित करता हूं ऑपरेशन हमारे देश की हर माता, देश के हर बहन को और देश की हर बेटी को देश की हर बहन को और देश की हर बेटी को आज समर्पित करता हूं ऑपरेशन అలాగే ఒట్టు విష్ణు బ్రదర్స్ बहुत ही अच्छी बात है। आज तिरंगे के साथ एक झांकी बधाई है। ये तरह की बिल्कुल आपने जब सिंदूर में रखा है, बहुत ही स्वागत है आपका। तिरंगे की शान में चार पंक्तियां कह रहा हूँ। लहराता तिरंगा यारा कहाँ से है यारा, बहती नहीं एक निशान हमारा लहराता
బ్యాక్ రియాక్షన్ అవుతుంది ఈడ అన్నాడు. అన్నా మొత్తం మోదీజీ ఉన్నంతసేపు మన ఇండియాకి ఏం కాదు. మన పబ్లిక్ ఏంటిది కొంచెము ఎట్లా డివైడ్ చేస్తే అట్లా సార్ ఈసారి ఇండియా పాకిస్తాన్ పెద్ద గొడవ అయింది కదా సార్. దానివల్ల ఒకటి పబ్లిక్ కూడా తెలియాలి మిసైల్ సింధూర్ అంటే ఏంటిది చాలా మందికి తెలియదు. ఒక ఆడ అమ్మాయితోనే పాకిస్తాన్కి ఏమవుతుంది, ఒక మిసైల్ వేసి పంపించి చూపెట్టారు. ఇండియా కూడా తక్కువ కాదు. పాకిస్తాన్ ఇప్పుడు 10 మిలియన్ ఆడుకుంటుందని బాబు మీకు దండం పెడతా నాకు హెల్ప్ చేయని. మేము ఇండియా వాళ్ళం తక్కువ కాదు, ఓపికగా ఉంటాము, మంచిగా కూడా ఉంటాం. ప్రేమ ఇంకా ఎక్కువ ఉంది మన దగ్గర. ఎంత మందికి అంటే అంత మందికి హెల్ప్ చేయొచ్చు. దానివల్ల ఒక మిసైల్ సింధూర్ అని ఈసారి నేను పెట్టాను, నెక్స్ట్ టైం కూడా పెట్టా. లేడీ మీద అత్యాచారం అవుతుంది చిన్న చిన్న పిల్లల మీద, అది కాన్సెప్ట్ పెట్టి పబ్లిక్ కూడా అందరికి తెలవాలి ఆడపిల్ల కూడా తక్కువ కాదు అని. అది నా కాన్సెప్ట్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ చేస్తా సార్. లాస్ట్ టైం చార్మినార్, దాని లాస్ట్ టైం ఐఫిల్ టవర్ మీద పెట్టా. కానీ ఈసారి హైలైట్ ఉన్నదని 11 daysకే తీసా మిషన్ సింధూర్ అని. నా కాన్సెప్ట్ అది ఉంది. పబ్లిక్ కూడా అందరూ ఐకమత్యంగా ఉండాలి. సార్ నాకు ఒకటి కాన్సెప్ట్ ఉండే సార్, మొన్న ఇండియా పాకిస్తాన్ గురించి ఏదో గొడవ అయింది కదా, కాన్సెప్ట్ తెలవాలి పబ్లిక్ కూడా అసలు దేని గురించి అయింది. దానివల్ల ప్రతిదీ ఇండియా గురించి పెట్టి పబ్లిక్కి తెలవాలని పెట్టారు. జై భారత్ మాతా, జై భారత్ మాతాకి, మోదీ జిందాబాద్. ఎందుకంటే సార్ ఈసారి మన ఇండియా పాకిస్తాన్ పెద్ద యుద్ధం అయింది కదా సార్. దానివల్ల ఒక మిషన్ సింధూర్ అని పబ్లిక్ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని ఇస్తాను. లేడీ ద్వారా మోదీజీ మిసైల్ పంపించారు కదా, పాకిస్తాన్ మొత్తం చూరా చూరా అయిపోయింది. అంటే మనం తక్కువ కాదు. ఆసిఫ్ నగర్ దత్తాత్రి కాలనీ ట్యాంక్ బండ్ మొత్తం ఫ్యామిలీతో ఉన్నది. गाने लगाई हो गई ड्यूटी. मिसाल सिंदूर लगाए. हमारे देश की हर माता ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా చేశారు? యాక్చువల్లీ మన మొన్న పాకిస్తాన్ ఇండియా పెద్ద గొడవైంది సార్. దానివల్ల ఒక పబ్లిక్లో ఒక మెసేజ్ ఇవ్వాలని అని ఉంది. అంటే కొంతమందికి ఇంకా ఆపరేషన్ సింధు గురించి తెలియదు, పబ్లిక్కి కూడా తెలియాలి. దానివల్ల కాన్సెప్ట్ తయారు చేసి నేను తీసాను. అందుకనే ఇంకోటి మనం ఆపరేషన్ సింధూర్ దేనివల్ల అయింది ఇది తెలుసు కదా పబ్లిక్ అంటే అందరికీ తెలుసు. ఒక లేడీ ద్వారా మోదీజీ जो మిసైల్ పంపించారు ఆ పాకిస్తాన్కి, ఒకటే మిసైల్ మొత్తం పాకిస్తాన్ చిందిర్ బెందిర్ అయిపోయింది. అందు గురించి అంటారు మన ఇండియా చాలా గొప్పది, అందు గురించి అందరితో కలిసి ఉండాలి. బొట్టు విష్ణు ఆసిఫ్ నగర్ దత్తాత్రి కాలనీ. ఓకే, ఈ థీమ్ పెట్టి అక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ అయితే ఎంత బాగుంది. ఎంత మంచిగా గెటప్ చేశారన్నా నీకు హ్యాట్సాప్ చెప్తున్నా. అది కూడా యాక్టివా మీద విత్ ఫ్యామిలీతో సహా. పాటలు కూడా ఇండియా పాటలే పెట్టుకుంటూ వస్తున్నా, ఎందుకంటే పబ్లిక్ కి దేశభక్తి చాలా ఉంది. కొంచెం టైం ఉంది, అందరు చేస్తారు. కొత్త పాటలు పెడతారు, పాత పెడతారు, కానీ మన ఇండియా పాటలు పెట్టుకుంటా చాలా మంచిది. ఏమేమి చేశారు మీరు? 11 రోజుల పాటు అందరూ కూడా అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మీకు వచ్చిన
రెస్పాన్స్? చాలా కష్టపడ్డాం ఇది చెయ్యడానికి. ఎవ్రీ ఇయర్ వేరే వేరే వెరైటీస్ చేసినాం. లాస్ట్ ఇయర్ చార్మినార్లో కూర్చోబెట్టినాం, దానికంటే ముందు ఐఫిల్ టవర్, ఈసారి ఆపరేషన్ సింధూర్. పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా అనిపించింది? పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆలోచన వచ్చింది, ఎక్కడ మీరు ఈ వినాయకుడిని ప్రతిష్ఠించారు, ఏంటి అసలు ఈ వినాయకుడికి విశేషాలు ఏంటి? వినాయకుడు అయితే నేను నార్మల్ తీసుకొని దానికి డెకరేట్ చేశాను సార్. మన ఇండియా ఇప్పటికీ గొప్పదే ఉంటుంది అంతే సార్. నేను తీసా బ్రహ్మోస్ యుద్ధ విమానాన్ని తయారు చేశారు. ఎన్ని రోజులు సమయం? 1 వీక్ ఉంది సార్. 1 వీక్ అయింది కంప్లీట్. 9 రోజుల పాటు పూజలు ఇంట్లో అందించారా? ఇంట్లోనే పూజ చేసి 11 days పూజ చేసి ఇవాళ నిమజ్జనానికి తీసుకున్నాం. ఎక్కడ ప్రతిష్ఠించారు వినాయకుడిని? ఆసిఫ్ నగర్ దత్తాత్రేయ కాలనీ, విష్ణు బొట్టు విష్ణు. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ చేస్తారు. లాస్ట్ టైం చాందినాలో పెట్టా, అవతల లాస్ట్ టైం ఐఫిల్ టవర్లో పెట్టా, ఈసారి మిషన్ సింధూర్ అని పెట్టాను సార్. థ్యాంక్ యూ. రైట్ బేటా जाने लगा है इसको दे, फोन पकड़ ले बेटा. हमारे देश बेटा ये पकड़ ले, ए धारी मत. देश के हर बहन को और दम कर बेटा, और देश के और दम कर. పబ్లిక్ ఈ మెసేజ్ రావాలి, అనుభవం రావాలి. మిషన్ సింధూర్ అంటే ఏంటిది కొంతమందికి తెలియదు, తెలిసినట్లు చేశాను నేను. ఇది ఇండియా పాకిస్తాన్ మీద మొన్న గొడవ అయింది కదా, దానివల్ల మిషన్ సింధూర్ అని పబ్లిక్ ఆహ్వానాలను చేయాలని చేశాను. जरा बेटा जरा साइड देखो ना, जरा साइड देखो. हमारे देश की हर माता, देश की हर बहन को और देश की हर बेटी को आज समर्पित करता हूँ। देश की हर बेटी भी कम नहीं आओ के मैसेज डालना था, डालेंगे आगे. बाजू हटो बेटा. भारत माता की जय. बेटी का श्रृंगार है.
వినోదన్న ఏమైందా? స్నానం చేసినావు నువ్వు? వాటర్ ప్యాకెట్ తొడిచారా ఎండకు దెబ్బ తాకింది. అచ్చా, ఎండకు దెబ్బ తాకిందా? నీకు తాకిందా? ధన్యవాదాలు చెప్పిన 10 మందికి అన్నదానం చేయించారు. నిలబడ్డ కానీ నేను తిన్నా అలాగే ఎక్కినా ఒక్క డబ్బాలు అట్లా 10 మందికి తినిపించిండు. అదే మొగల్ని మొత్తం ఇండియాకి భారత్ मेरे भारत को सांस खींच के आंखों को मीच के नाकों को खींच के बाहों को खींच के అన్న అపకానో చెప్పన్నా.